వెస్టేజ్లో రాకంటే ముందు టీవీఎస్ షోరూంలో మేనేజర్గా వర్క్ చేసేవాడిని. షోరూంలో మేనేజర్గా వర్క్ చేస్తే ఏమైనా కష్టం ఉండాలి పని. చిన్న సామ్రాజ్యానికి అధినేత మేనేజ్ చేయడం మేనేజర్ పని. కూర్చొని ఉండడం వల్ల, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల నాకు కిడ్నీలో స్టోన్స్ రావడం జరిగింది. 10 mm 12 mm. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ, డాక్టర్ మా కజిన్ బ్రదరే, ఒకటే కాంప్లెక్స్ మేము ఉండేవాళ్ళం, నవ్వుకుంటూ అన్నారు, అన్నయ్య మన పెద్దలు ఏం చెప్తారు, 4 రాళ్ళు ఎందుకు వేసుకోమంటే నువ్వు 2 వేసి ఫస్ట్ ప్లేస్ వెళ్ళిపోయినావు అన్నాడు. అంటే సరే అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే, నువ్వు మెడిసిన్ వాడుకుంటే తగ్గిపోద్ది అంటే మెడిసిన్ ఇచ్చాడు. వాడడం స్టార్ట్ చేశాం. ఒక 15 days 20 days అవుతుంది. ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. అదే సమయంలో మరి ఈరోజు మీ ముందు ఇలా నిలబడి ఉన్నానంటే దానికి కారణం కర్త కర్మ క్రియ మనందరి ఆరాధ్య దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారికి నా ఉదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను షోరూంలో ఉన్నప్పుడు సార్ ఎన్నోసార్లు షోరూమ్కి వస్తే నేను మస్తు బిజీ, చాలా అంటే చాలా ఇలాంటి ఇన్ని చూసినా అని సార్ని తెలిసి తెలియక ఎన్నోసార్లు అంటే రిటర్న్ చేయడం జరిగింది. కానీ తినే రాత ఉంటే ఏ దేవుడైనా మార్చలేడు. మా మేడం గట్టిగా పట్టుకుంది, రష్మిత మీటింగ్కి వెళ్ళింది. తను ఇప్పుడు మీరందరూ ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే సప్లిమెంట్స్ చెప్తున్నారో ఇలాంటి మీటింగ్ లో మనకు విన్న వాళ్ళకి అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. సార్ నేను షోరూంలో ఎంత పెద్ద మేనేజర్ అయినా కూడా నాకు దీని మీద క్లారిటీ లేదు. మేడం మీటింగ్కి వెళ్ళింది, క్లారిటీ వచ్చింది. కానీ మామూలుగా డామినేషన్ ఉంటుంది. నువ్వు నీ మొహం నీకేం తెలుసు, నేనే పెద్ద మేనేజర్ అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. అప్పుడు మెల్లిగా చెప్పింది. ప్రాబ్లం ఎక్కువ అవుతున్న సమయంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే బ్రదర్ ఏం చెప్పాడంటే, అనేది ప్రాబ్లం ఎక్కువ ఉంది, కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే, లేదంటే బ్లాస్టింగ్ చేయాల్సిందే, ఇది టాబ్లెట్ తోటి తగ్గదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంటికి వెళ్తే రష్మిత మేడం చెప్పింది, నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్తున్నా కదండి, చాలా మంది వాడుతున్నారు, టెస్ట్ పాలసీ కూడా నేను వింటున్నా, ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మనం కూడా ట్రై చేద్దాం, వాడుకుందాం అంటే సరే అని చెప్పేసి మేడంని పంపించి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకురావడం జరిగింది. జస్ట్ నేను వాడుకున్న 25 days లో నాకు రిజల్ట్ రావడం జరిగింది. కంటిన్యూగా ఓకే కిడ్నీ హెల్త్, నీము, గ్యానోడర్మా, ట్యాక్స్ క్లీన్ నేను ఇవి వాడడం జరిగింది. మళ్ళీ కంటిన్యూ ఇంకో మంత్ వాడి టోటల్ గా 2 months వాడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ 0 రావడం జరిగింది. వెస్టేజ్ ఒక గొప్పతనాన్ని అర్థం చేసుకొని మరి గురువు గారి ఒక మీటింగ్కి వెళ్ళి విని వెస్టేజ్ లో ఏముందో అర్థం చేసుకొని జాబ్ను సైతం రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైమ్ గా దీంట్లో చేయడం జరుగుతుంది. జర్నీ లాస్ట్ మా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,35,000.